ఏంజెలికా జిబ్రానా గారి సజీవ సాక్ష్యములో భాగముగా గతంలో 3 భాగాలని నేను వీడియో చేయటం జరిగింది. ఇది 4వ భాగము. ఇంకా మనం 4వ భాగంలోకి వెళ్ళినట్లయితే, ఆ ప్రదేశమంతా తిరిగి చూడగా, ఆ ప్రాంతమంతా గాయకులు, కళాకారులతో నిండిపోయింది. అక్కడ వారు చేయాల్సిన పనంతా ఒక్కటే, పాడాలి, 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 పాడుతూనే ఉండాలి. అంటే సింగర్స్ కాబట్టి వాళ్ళక్కడ మనంటే ఇక్కడ ఈ లోకంలో ఏ పని చేస్తూ ఉన్నామో, ఆ పని అయితేనే నరకంలో కూడా చేస్తూ ఉండాలన్నట్లుగా మరి మనం ఈ సజీవ సాక్ష్యంలో చూస్తున్నాము. వాళ్ళ ఇక్కడ పాడిన పాటలు పాడిన సింగర్సు అక్కడ కూడా పాడుతూ, పాడుతూ, పాడుతూ వాళ్ళని పాడుతూనే హింసిస్తున్నారంట. అలాగా అలా పాడుతూ, పాడుతూ ఉండాలి. మధ్యలో విరామం ఉండదు కుమారి. భూమి మీద ఒక వ్యక్తి ఏమి చేస్తూ ఉండేవాడో ఆ పనే ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది అన్నారు ప్రభువు. ఆ ప్రదేశాన్ని గమనించినప్పుడు అనేకమైన దురాత్మలంతా ఒక్కటై ఒక రకమైన వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఆ వర్షము ఏమిటా అని చూస్తే అది అగ్నితో కూడినదిగా కనబడింది. అగ్ని వర్షాన్ని కురిపిస్తుండగా అక్కడ ఉన్న విస్తారమైన జనులు ఉరుకులు పరుగులెత్తుచున్నారు. వద్దు ప్రభువా, ఈ అగ్నిలో మేము బాధలు పడలేము అనుచు వేడుకుంటున్నారు, అరుస్తున్నారు. దురాత్మలు వికృతంగా నవ్వుచు, ఈ రాజ్యంలోనున్న జనులారా, స్తుతించండి, ఆరాధించండి, ఎందుకంటే ఎప్పటికీ ఇదే మీ రాజ్యం, ఇక్కడే ఉంటారు మీరు అని చెప్తున్నాయి. నేను చూడగా అగ్ని జ్వాలలు ఇంకా అధికమైపోతున్నాయి, వేడిమి అధికమవుచున్నది, పురుగులు ఆ ప్రదేశమంతా వ్యాపించాయి. నీరు అక్కడ కనబడలేదు, గంధకం లావాలా ప్రవహిస్తుంది. మరింతగా అగ్నిజ్వాలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ప్రజలు బాధలు వర్ణించ శక్యం కాదు. ఎందుకు ఇంత బాధలు ప్రభువా అని యేసయ్యను అడిగాను. మారు మనస్సు పొందకపోవుటచే, నన్ను నమ్ముకొనక పోవుటచే వచ్చు శిక్షాఫలం అన్నారు ప్రభువైన యేసయ్య. లోకంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రపంచం ప్రఖ్యాతి పొందిన వ్యక్తి దగ్గరకు యేసయ్య తీసుకుని వెళ్ళారు. మునుపు నాకు 2 రకాల తలంపులుండేవి. నేను క్రైస్తవ బాలికను కాబట్టి ఎవరైనా క్రైస్తవులు చనిపోతే నేరుగా పరలోకానికి చేరిపోతారు అనే అభిప్రాయం ఉండేది. పోప్ జాన్ పాల్ II చనిపోయినప్పుడు నా స్నేహితులు, బంధువులు ఆయన పరలోకం వెళ్ళిపోయారు అని చెప్పారు. పోప్ జాన్ పాల్ గారు గురించండి. ఆయన పరలోకం వెళ్ళిపోయారని ఈవిడికి భూమి మీద ఉన్నప్పుడు చెప్పారంట. అదే విషయం ఇక్కడ ప్రస్తావన వచ్చింది. ప్రపంచంలో ప్రతి వార్తా ఛానల్స్, మీడియా పోప్ జాన్ పాల్ II ఆత్మశాంతి పొందుగాక అని ఆకాంక్షించారు, కోరుకున్నారు. ఇదంతా చూచి నిజమే అని నేను నమ్మాను, కానీ నేను వెర్రిదానను అని నరకములో ఆయనను చూసిన తరువాత అనుకున్నాను. ఇక్కడ నరకంలో ఆయన అగ్నిజ్వాలల మధ్యలో ఉన్నారు. ఆయన ముఖమును చూడగా, పోప్ జాన్ పాల్ II, నా కుమారి, నీవు చూస్తున్న వ్యక్తి జాన్ పాల్ II. ఆయన అగ్నిలో ఎంత యాతన పడుచున్నారు, ఎందుకంటే ఆయన మారు మనస్సు పొందలేదు అన్నారు ప్రభువు. ప్రభువా, సంఘములో అనేకులకు బోధించాడు గదా, ఆయనను ఎందుకు ఇక్కడ ఉంచారు అన్నాను. నా కుమారి, అతడు విగ్రహారాధికుడు, వ్యభిచారి, దురాశాపరుడు, అబద్ధికుడు, నా రాజ్యాన్ని స్వతంత్రించుకొనడు అని జవాబిచ్చారు. అవును ప్రభువా, అది నిజమే, కానీ అతడు ప్రముఖ బోధకుడు, ప్రచారకుడు కదా, ఎక్కడ ఎందుకున్నాడో తెలుసుకోవాలనే అనుకుంటున్నాను అని అడిగాను. అవును నా కుమారి, నా గురించి అనేక విషయాలు చెప్పాడు, కానీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించలేదు. సత్యము తాను ఎరిగి కూడా జనులకు చెప్పలేదు. ధనాన్ని ఆశించి రక్షణ సువార్తను చెప్పాడు. నిజాన్ని అతడెన్నడూ చెప్పలేదు. పరలోకం, నరకము ఉన్నాయి అని అతడు చెప్పలేదు. అందుకే నా కుమారి ఈ నరక కూపంలోకి వచ్చాడు అన్నారు యేసయ్య. ఆయనను నేను చూస్తుండగానే ఒక గొప్ప సర్పము ఆయన గొంతు చుట్టూ చుట్టుకొని ఉంది. దాని నుండి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసినా అది పట్టు విడవడం లేదు. ప్రభువా, ఆయనకు సహాయం చేయవా అని అర్థించాను. పోప్ గారు కేకవేస్తూ, నాకు సహాయం చేయవా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను మారు మనస్సు పొందుతాను ప్రభువా, మరలా భూలోకానికి వెళ్ళాలని ఉంది,
వెళ్ళి మారు మనస్సు పొందుతాను ప్రభువా అని అడిగాడు. ప్రభువు అతడిని చూసి, నీవు బాగా వాక్యం ఎరిగిన వాడవు, ఈ స్థలముందని ఎరిగిన వాడవు, కాబట్టి నీకు ఇంకొక అవకాశం లేదు, ఆలస్యమైంది, బాగా ఆలస్యమైంది అని జవాబిచ్చారు. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని నీకు చూపిస్తానని పెద్ద తెర మీద చూపించారు. అనేక సమూహాలతో కలిసి ఏ విధంగా విగ్రహారాధనలు చేశారో, గుట్టలు గుట్టలు డబ్బు చెక్కులు, చిల్లర ఏ విధంగా తీసుకున్నారో, వాటిని ఎలా దాస్తున్నారో, ఎంత డబ్బు సంపాదించింది చూశాను. అంతేకాక పెద్ద పెద్ద కుర్చీలపై ఆయన ఫోటోలున్నాయి. దీనికి మించిన అనేక విషయాలు ఉన్నాయి. నా కుమారి, ఇక్కడ అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారు. విగ్రహారాధన మనిషిని రక్షించదు. నా కుమారి, నేను మాత్రమే రక్షించువాడను. నాకు ప్రతిగా రక్షించువాడు వేరెవ్వరూ లేరు. నేనొక్కడినే రక్షించువాడను. నేను పాపులను రక్షిస్తాను, పాపాన్ని ద్వేషిస్తాను. నా కుమారి, వెళ్ళు, ఈ వార్తను మానవాళికి నా ప్రేమను గూర్చి చెప్పు. నా దగ్గరకు రావడం వారికి క్షేమమని చెప్పు అన్నారు. ఒక నగ్న సత్యం ఏమిటంటే, వీరు రహస్యంగా పెళ్ళాడిన వారుగానున్నారు. ఎవరనగా ఫాదర్స్. ఫాదర్స్ అనేవారు రహస్యంగా పెళ్ళాడిన వారుగా ఉన్నారని మనం ఇక్కడ చూస్తున్నాం. నేను అబద్ధమాడుట లేదు, కల్పితం చెప్పడం లేదు. వీరు రహస్యంగా క్రైస్తవ సన్యాసినులతో, నన్స్తో వ్యభిచారం చేయుచున్నారు. వీరితోనే కాక ఇతర స్త్రీలతో కూడా వ్యభిచారము చేయుచున్నారు. విస్తారమైన ప్రజలు ఆ నరకానికి నడిచి వస్తున్నారు. అంటే నన్సు పెళ్లి కాకుండా సన్యాసం చేసుకున్నాము అని ఉంటున్న వాళ్ళు వ్యభిచారిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, సమాజానికి తెలియకుండా చేస్తున్నారని ఫాదర్స్ గురించి, నన్స్ గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి. నేనేమి సొంతంగా చెప్పటం లేదు. అలాగే నరకానికి వెళుతున్న ప్రజల్ని నాకు చూపించారు. ప్రభువా, ఏ విధంగా ఈ ప్రజలు ఈ ప్రదేశానికి వస్తున్నారు అని అడిగారు. ఆ ప్రదేశాన్ని చూపిస్తాను. ప్రభువా, ఏ విధంగా ప్రజలు ఈ ప్రదేశానికి వస్తున్నారో అని అడిగాను. ఆ ప్రదేశాన్ని చూపిస్తాను అని పెద్ద సొరంగ మార్గం గుండా వస్తున్న ప్రజల్ని చూపించారు. వారు పాదాలకు చేతులకు గొలుసులతో బంధింపబడి ఉన్నారు. నల్ల దుస్తులు ధరించి ఉన్నారు. వారి వీపులపై బరువులు మోస్తున్నారు. చూసావా కుమారి, నీవు చూస్తున్న ఈ ప్రజలకు నా గురించి అసలు తెలియనే తెలియదు. వారి వీపులపై మోస్తున్నది వారి పాపమే. నా వైపు తిరిగి వారి భారాలను నాపై ఉంచమని చెప్పుము. నా వైపు తిరిగితే శాంతినిస్తాను, వారి పాపాలను క్షమిస్తాను. కుమారి, నీవు వెళ్ళి వారికి చెప్పుము, వారి కొరకు నా చేతులు చాచాను, వారికి శాంతినిస్తానని చెప్పు. నరకము వైపు కాక నా వైపు రమ్మని చెప్పు అన్నారు ప్రభువు వారు. నడిచి వస్తున్న ప్రజలను చూసినప్పుడు, ప్రభువా, ఆ నడిచి వస్తున్న వ్యక్తి మా చిన్నాన్న కొడుకు, అతడు నా సహోదరుడు. అదిగో ఆ క్రిందికి దిగి వస్తున్నవాడు మా పెదనాన్న కుమార్తె, నా సహోదరి, నా కుటుంబము కూడా ఈ స్థలానికి వస్తున్నారు అన్నాను. కుమారి, వారు ఈ స్థలానికి వస్తున్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ఈ నరకానికి రావద్దని చెప్పు. నీవు వారి యొద్దకు వెళ్ళాలి. నిన్ను వారి మీద కావలిదానిగా ఉంచాను. వారికి రక్షణ సువార్త చెప్పాలి. నేను నీకు ఏమి చూపించానో అదంతా వారికి తెలియజేయాలి. ఏదైనా ఒక వ్యక్తికి నీవు చెప్పకపోతే అతని రక్తదోషం నీపై ఉంచుతాను. నీతో చెప్పినట్లుగా వారి వినకపోతే అతని యొక్క లెక్క నేను చూసుకుంటాను. ఆ వ్యక్తి సువార్త చెప్పిన విని మారు మనస్సు పొందకపోతే నీ బాధ్యత లేదు. అతని శిక్ష అతనిపై ఉంటుంది. అతని రక్తదోషం నీపై ఉండదు. యెహెజ్కేలు 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. అనేక మంది ప్రఖ్యాత వ్యక్తులు ఈ స్థలానికి వస్తున్నారు అని యేసయ్య అన్నారు. వారిలో మైకేల్ జాక్సన్, ఈయన ప్రపంచ ప్రఖ్యాతి పాప్ సింగర్, గాయకుడు, డాన్సర్ కానీ అతడు సాతానీయుడు. ఆ విషయము ప్రపంచములో ఏ వ్యక్తికి తెలియదు. ఆ విధంగా ఆలోచించేవారే ఉండరు. ఇది ఎవరికీ తెలియని సత్యము. మైకేల్ జాక్సన్ సాతానుతో నిబంధన చేసుకున్నాడు. అనేక మంది అభిమానులను తన యొద్దకు వచ్చినట్లు ఆకర్షించితే
ఎప్పటికీ నీతోనే ఉంటానని నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన దురాత్మలతో చేసుకుని ఉన్నాడు. భూలోకంలో మైకేల్ జాక్సన్ వేసిన స్టెప్పులన్నీ నరకంలో దురాత్మలు నడిచే పరిగెత్తే విధానాలే. అవే భూమి మీద డాన్స్‌గా అందరూ భావిస్తున్నారు. నరకంలోనే ప్రజల్ని ఆ స్టెప్పులతోనే దురాత్మలు హింసిస్తున్నాయి. నరకంలో మైకేల్ జాక్సన్ అగ్నితో కాల్చబడుటను, అరుచుచుండుటను ప్రభువు చూపారు. నేను ఏడ్చి అడిగాను, ప్రభువా, అంత బాధలు అతనికెందుకు అన్నాను. అతడు అలా బాధపడడం, అరుస్తూ కేకలేస్తూ వెర్రిగంతులేస్తుండడం నాకు చాలా బాధనిపించింది. భూలోకంలో మైకేల్ జాక్సన్ పాటలు పాడినా, వినినా అతనికి బాధ మరింతగా పెరిగిపోతుంది. ఎవరైనా అతని వెబ్‌సైట్ చూసి అనుసరిస్తే, నడిస్తే, డాన్స్ వేస్తే అతనిలాగానే వారు కూడా నరకపాత్రులవుతారు. ఈ విధమైన సాతాను పన్నాగాలను తప్పించుకోండి. మనల్ని స్వతంత్రులనుగా ఉండాలని, నశించరాదని దేవుడు కోరుకుంటున్నాడు. కుమారి, నన్ను నమ్మిన వారు, నన్ను ఎరిగిన వారు కూడా ఈ స్థలానికి వచ్చేస్తున్నారు అన్నారు యేసయ్య. నిన్ను నమ్ముకున్న వారు కూడా ఈ స్థలానికి రావడం అది ఎలా సాధ్యము అన్నాను. నన్ను నమ్మిన వారు నా మార్గాలను వదిలి 2 త్రోవలలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందువలన ఈ స్థలానికి వస్తున్నారు అని యేసయ్య జవాబిచ్చారు. 2 త్రోవలలో అనగా క్రీస్తులో జీవిస్తూ లోకాన్ని అనుసరిస్తున్నవారు నరకములోకి నేరుగా వచ్చుట మరియు కాళ్ళు చేతులు బంధింపబడిన వారుగా కనబడిరి. అలాంటి వారు ఒక ప్రత్యేకమైన రీతిలో వస్త్రాలు ధరించారు. నలుపు కాదు, తెలుపు కాదు, చిరిగిపోయి, ఎలిసిపోయి, ముడతలు పడ్డ వస్త్రాలుగా ఉన్నాయి. నా కుమారి, నన్ను విడిచి నా త్రోవలు మరిచిన ఇలాంటి వారి కొరకు నేను రావాలనుకోవడం లేదు. ముడత, మచ్చ, కళంకం లేని వారి కొరకును, సిద్ధపడిన భక్తుల కొరకును నేను రావాలనుకుంటున్నాను అన్నారు ప్రభువు. మరలా నా తట్టు తిరగమని వారితో చెప్పు నా కుమారి అన్నారు యేసయ్య. మరలా నా తట్టు తిరగమని వారితో చెప్పు నా కుమారి అన్నారు యేసయ్య. మా చిన్నాన్న, పెదనాన్న లాంటి వారిని, కోట్ల మంది ప్రజలను దేవుని విడిచిన మరిచిన వారిని చూశాను. దేవుని వదిలిపెట్టిన వారిని కూడా నడచి వచ్చుట అక్కడ చూశాను. వెళ్ళు, అటువంటి జనులకు చెప్పు, వారిని నా వద్దకు రమ్మని చెప్పు, వారి భారాలను నా మీద మోపమని వారికి విశ్రాంతినిస్తానని చెప్పు అన్నారు యేసయ్య. మరలా ఏడుస్తూ, నా కుమారి, నీ బంధువులు లాంటి వారు, నీ కుటుంబ సభ్యుల్లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. వారికి నీవు చెప్పాలి, నా కుమారి, ఎవరు నిన్ను నమ్మరు, కానీ నిన్ను విడువను, ఎడబాయను. వారు నిన్ను నమ్మకపోయినా గాని నేను సత్యసాక్షిని. కుమారి, నీవు వెళ్ళి సత్యము చెప్పుము. నేను నీతో ఉన్నాను. కుమారి, నేనేమి చూపించానో దానిని వివరించి చెప్పుము అన్నారు. మేము ఆ సొరంగములోనికి వెళ్ళుచుండగా గుంపులు గుంపులుగా పాతాళములోనికి అమాంతం పడిపోతున్నారు. 1,000 కాదు, 2,000 కాదు, సముద్రము దగ్గర ఇసుక వలె లెక్కలేనంత మంది పడిపోతున్నారు. గుప్పెటతో ఇసుక పట్టుకున్నంత మంది ప్రతి నిమిషము మనుష్యుల ఆత్మలు పాతాళములో పడిగా త్రోసివేయబడుచున్నారు. ఆ దృశ్యాలు నాకు చూపిస్తూ ప్రభువు బోరున విలపిస్తున్నారు. కుమారి, మానవాళి ఎలా నశిస్తున్నారో చూసావా? వారి జీవితాన్ని ఎలా కుమా కోల్పోతున్నారు. కుమారి, మానవాళి నశిస్తుండగా మాన మానవాళి నశిస్తుండడము నాకిష్టము లేదు అని తీవ్ర ఆవేదనతో చెప్పారు. కుమారి, దురాత్మలు నరకములో సమావేశాలు జరుపుతాయి అన్నారు యేసయ్య. దురాత్మలు నరకములో కూటాలు జరుపుతాయా అన్నాను. అవును నా కుమారి, ప్రతిరోజు రహస్య సమావేశాలు జరుపుతారు. ఏ విధంగా ఒక మనిషి ఏ పాపానికి లొంగుతాడా అనే సమావేశములో చర్చించి ఆ విధంగా నాశనము చేయడానికి తీర్మానం చేసి నాశనమునకు నడుపుతాయి అని చెప్పారు. దురాత్మలు సమావేశము అయ్యే గదిలోనికి నన్ను తీసుకుని వెళ్ళారు. పెద్ద బల్ల, దాని చుట్టూ అనేక కుర్చీలున్నాయి. అక్కడ అనేక దురాత్మలు కూడుకుంటున్నాయి.
కుమారి, ఇప్పుడు వారు కూడుకుంటారు. ఈ సమావేశంలో పాస్టర్స్‌ని, వారి కుటుంబాలను, మిషనరీలను, సువార్థికులను, నన్ను ఆరాధిస్తున్న కుటుంబాలను ఏ విధంగా నాశనం చేయాలో ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పారు. అనేక ఉపాయాలు, అనేక ఆయుధాలతో మానవాళిని నాశనం చేయాలనుకుంటున్నాయి. దురాత్మలు హేళనగా నవ్వుకుంటూ తమలో తాము చెప్పుకుంటున్నాయి, మానవులను నాశనం చెయ్యండి, వారిని ఈ నరకానికి తీసుకుని రండి అని ప్రతిజ్ఞ పూనాయి. యేసయ్య నాతో, నా కుమారి, నీవు వెళ్ళి ఈ వార్త వారికి ప్రకటించు. నేను నీతో ఉన్నాను. సాతానుకి పాపము ద్వారా తలుపులు తెరవవద్దని, దానికి స్థానము ఇవ్వవద్దని చెప్పుము. ఎందుకంటే సాతానుడు ఎవరిని మృంగుదమా అని గర్జించి సింహం వలె నాశనం చేయుటకు తిరుగుచున్నాడు. మొదటి పేతురు 5:18. దేవుని వాక్యం సాతాను సింహం వలె అని వివరించి చెప్పుచున్నది. నిజమైన సింహం అంటే నజరేయుడైన యేసు అనబడిన యోధా గోత్రపు కొదమ సింహమే. ప్రకటన గ్రంథం 5:5. సాతాను కూడా సింహంలా ఉండాలని కోరుకుంటుంది కుమారి. ముఖ్యంగా పాస్టర్సు, సేవకులు కుటుంబాలను నాశనం చేయాలని సాతానుడు కోరుకుంటున్నాడు అని యేసయ్య చెప్పారు. నేనడిగాను, సేవకులు కుటుంబాలనే ఎందుకు నాశనం చేయాలని కోరుకుంటున్నాడు అన్నాను. వారు వేలాది మంది గొర్రెలకు బాధ్యత వహిస్తున్నారు. వారికి ప్రభువు వేల గొర్రెల బాధ్యత అప్పగించాడు. కాబట్టి సేవకులను ఏదో విధంగా పాడు చేస్తే, లేక నాశనం చేస్తే, తద్వారా గొర్రెలు లోకం వైపు తిరుగుతాయి. ఫలితంగా ఆ గొర్రెలను కబళించి ఈ నరకానికి నడిపిస్తాయి. నీవే వెళ్ళు, సేవకులకు చెప్పు, వారు సత్యాన్ని బోధించమని, ఉపదేశించమని చెప్పు. నేనేదైతే ఉపదేశించమని చెప్పానో దానిని మొహమాటం లేకుండా సమస్తం సత్యంగా చెప్పుమని వారితో మాట్లాడు. ప్రస్తుతం మేమున్న స్థలాన్ని విడిచి వేరొక స్థలానికి వెళ్ళినప్పుడు ప్రభువు చెప్పారు, కుమారి, ప్రత్యేకమైన స్థలాన్ని చూపిస్తానని చెప్పి పిల్లలు ఉంటున్న స్థలానికి తీసుకుని వెళ్ళారు. ప్రభువా, ఈ పసిపిల్లలు ఈ స్థలములో ఎందువలన ఉన్నారు? నీ వాక్యంలో పిల్లలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆపవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పావు కదా అన్నాను. మత్తయి సువార్త 9:14. అవును నా కుమారి, అటువంటి వారిదే పరలోక రాజ్యం. పసిపిల్లల మనస్తత్వంతో నా యొద్దకు రావాలి. వచ్చినప్పుడు నేను వారిని ఏమాత్రం త్రోసివేయను అన్నారు ప్రభువు. ఆ పక్కనే 8 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లవాడు అగ్నిజ్వాలలతో కాలుచుండగా నాకు చూపించారు. ఆ బాలుడు తీవ్రంగా ఏడుస్తున్నాడు. ప్రభువా, నా మీద దయచూపవా, ఇక్కడ నుండి నన్ను తీసుకుని వెళ్ళవా, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను రక్షించు అని వేడుకొనుచుండెను అని ఆ బాలుడు అరుస్తున్నాడు. ఒక దురాత్మ అతని పక్కన ఉంది. ఆ దురాత్మ ఎలా ఉందంటే కార్టూన్ బొమ్మలాగా ఉంది. పిల్లలు చేసే పోకీమాన్, డోరీమాన్, బేబ్లేడ్ అను కార్టూన్ బొమ్మల మాదిరిగా ఉంది. ప్రభువా, ఈ బాలుడు ఏ కారణం చేత ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని అడిగాను. యేసయ్య ఆ బాలుని గురించి ఒక తెర మీద చూపించారు. ఆ బాలుడు టీవీ ముందు కూర్చున్నాడు. కార్టూన్ ఛానల్స్లో కార్టూన్ చిత్రాలను చూస్తూ ఉన్నాడు.